ఇప్పుడు విదురుడి యొక్క ఆజ్ఞ మేరకు సొరంగ మార్గాన్ని తవ్వటం మొదలు పెడతాడు. ఒక రహస్య సొరంగ మార్గాన్ని తవ్వటం మొదలు పెడతాడు. బయట వారికి ఎవరికీ కూడా తెలియకుండా పాండవులకి మాత్రమే తెలిసేలాగా సొరంగ మార్గ నిర్మాణం చేపట్టి పూర్తయిన తర్వాత మీకు వీలుగా ఉందో లేదో చూసుకోండి అంటాడు. భీముడు లోపలికి వెళ్ళి వీలుగానే ఉంది అని చెప్పటంతో అతడు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వారణావతంలోనే సాధారణ ప్రజలతో పాటుగా నివాసం ఉంటూ ఉంటాడు. అంటే వీళ్ళ యొక్క క్షేమ సమాచారాన్ని విదురుడికి తీసుకువెళ్ళి చెప్పటం కోసమే అక్కడ ఆగి ఉన్నాడు. సరే, ఇది ఇలా ఉండగా కృష్ణపక్ష చతుర్దశి తిథి వచ్చేసింది. ఆ రోజునే కదా దుర్యోధనుడు పురోచనుడి చేత వీళ్ళని సజీవ దహనం చేయాలి అనుకున్నాడు. ఆ తిథి రావటంతో పురోచనుడికి అవకాశం ఇవ్వకుండా భీముడే ముఖద్వారం నుండి ముందుగా తగలపెట్టేస్తాడు. ఇంటికి నిప్పు పెట్టేసి తల్లిని సోదరుల్ని తీసుకుని రహస్య సొరంగ మార్గంలో వెళ్ళిపోతాడు. సరే, ఇది ఇంతకు ముందే చక్కగా నేతితోటి అదేవిధంగా నూనెతోటి బాగా నానబెట్టిన వాటితో కట్టిన గృహాలు అవ్వటం చేత మంటలు ఆకాశాన్ని అంటుతాయి. భయంకరంగా ఇల్లు తగలబడిపోతుంది. ఆ ఇంటితో పాటుగా వీళ్ళని తగలబెట్టడానికి వచ్చిన పురోచనుడు కూడా తగలబడిపోతాడు. అంతేకాదు, పురోచనుడు ఒక స్త్రీని పని మనిషిగా పెట్టాడు అని చెప్పుకున్నాం కదా. ఆమె ఎప్పటికప్పుడు వీళ్ళ సమాచారాన్ని తీసుకువెళ్ళి పురోచనుడికి చెప్తూ ఉండేది. ఆమె కొడుకులు కూడా బాగా తాగి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ తగలబడిపోతారు. తెల్లవారి జనాలంతా చూసి హాహాకారాలు చేస్తారు. అయ్యో, పాండురాజు కుమారులు ఇక్కడికి వచ్చి చనిపోయారే, ఎంత మంచి పిల్లలు అని చెప్పి చాలా బాధపడతారు. ధృతరాష్ట్ర మహారాజుకి కబురు చేస్తారు. ఏమైనా బతుకున్నారేమో చూద్దామని చెప్పి శిథిలాల్లో వెతుకుతూ ఉండగా వాళ్లతో పాటుగా విదురుడు పంపిన కణకుడు కూడా వెతుకుతున్నట్లుగా నటించి తాను తవ్విన సొరంగ మార్గం మరెవరి కంటికి కూడా కనిపించకుండా కప్పెట్టేస్తాడు, దాచేస్తాడు. బూడిద అది పడేలాగా వేసేసిన తర్వాత అంతా బాధలో మునిగిపోతారు. వీళ్ళు మాత్రం జాగ్రత్తగా బయటికి వెళ్ళిపోయారు, ఆ ఇంటి నుండి తప్పించుకున్నారు.